దసరా నవరాత్రులు అంటే 9 రోజులు ఉంటాయి. ప్రతిరోజు మనం గుమ్మానికి పూలు పెట్టాలంటే కష్టము. ఇట్లాగా నేను చూపించినట్లుగా చేసుకోండి, 2-3 రోజులు ఈజీగా ఉంటుంది. మనకి మెయిన్గా కావాల్సింది ఈ కార్డ్బోర్డ్ షీట్ అనమాట. ఇదైతే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలాంటిది తీసుకొని నేనైతే లెంత్ కోసము ఇంకొకటి అటాచ్ చేసి ఇట్లాగా పిన్స్ అయితే కొట్టాను. ఇప్పుడు మనము తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు ఒకటొకటి లైన్గా పెట్టుకుంటూ మనం అయితే పిన్స్ కొట్టుకోవాలి. ఇట్లాగా పిన్స్ కొట్టుకుంటాం కాబట్టి అవి స్ట్రాంగ్గా ఊడిపోకుండా 2 రోజులైనా కానీ అలాగే ఉంటాయి అనమాట. వరుసగా మనం ఇట్లాగా తమలపాకుల్ని ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా నీట్గా పెట్టుకుంటూ ఇట్లాగా పిన్స్ కొట్టాలి. ఆ తర్వాత మీకు నచ్చిన పూలు ఏవైనా తీసుకోవచ్చు. ఇట్లాగా డబల్ సైడ్ ప్లాస్టర్ని పెట్టేసుకొని ఇట్లాగా పూలను పెట్టుకోండి. నా దగ్గర చామంచులు ఉన్నాయని ఒకటే పెట్టాను. 2-3 కలర్స్ కాంబినేషన్తో పెట్టారు అంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే నేను కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టాను. ఏదైనా ఇట్లాగా పసుపు కుంకుమ పెడితేనే వాటి కళ కదా. చూసారా, ఒక్క తమలపాకు తోరణం పెడితే చాలు గుమ్మానికి ఎంత అందం వచ్చిందో. మీకు నచ్చిందా ఈ ఐడియా? నచ్చితే డెఫినెట్గా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసేయండి.